పాత ఫ్యాన్ రిపేర్ చేసుకునేటప్పుడు మీరు కంపల్సరీగా దగ్గర ఉండి స్టార్టింగ్ ఎన్ని టర్న్స్ ఉన్నాయి, రన్నింగ్ ఎన్ని టర్న్స్ ఉన్నాయి, 2 కాయిల్స్ కూడాను కట్ చేసి నీట్‌గా లెక్క పెట్టి గేజ్ కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆ యొక్క కోర్‌కి ఏదైతే కోర్ ఉందో ఆ ఏరియాని బట్టి దానికి ఎన్ని టర్న్స్ ఎయ్యాలి, ఏంటి, ఎలా ఏస్తే అది ఎక్కువ టైం పనిచేస్తుంది, లాంగ్ టైం మనకి రావాలంటే ఎన్ని టర్న్స్ వేయాలి, అవన్నిటిని వాళ్ళు డిపెండ్ అయ్యి దాని మీద వాళ్ళైతే ఆ యొక్క ఫ్యాన్ అయితే డిజైన్ చేస్తారు. దాన్ని మనం కంప్లీట్‌గా చెరిపేసి మనకు నచ్చినట్లు టర్న్స్ ఏసి, మనకు నచ్చిన కెపాసిటర్ దానికి వేస్తే ఆ ఫ్యాన్ ఎప్పుడు కూడాను మనకి లాంగ్ టైం అయితే పనిచేయదు. మనకి 2, 3 మంత్స్‌లో అయితే ఆ ఫ్యాన్ అనేది రిపేర్‌కి వచ్చేస్తుంది. నేను చెప్పినట్లు ఆ స్టార్టింగ్, రన్నింగ్ 2 స్లాట్‌లో ఉండే ఆ యొక్క కాయిల్స్‌ని కట్ చేసి ఒక టిన్నర్‌లో వేసి నీట్‌గా లెక్కపెట్టి మీరైతే ఎప్పుడైతే రీవైండింగ్ చేస్తారో ఫ్యాన్ అయితే పర్ఫెక్ట్‌గా కొత్త ఫ్యాన్ ఏ విధంగా అయితే మనకి పనిచేస్తుందో సేమ్ ఈ యొక్క రీవైండింగ్ చేసుకున్న ఫ్యాన్ కూడాను అదే మాదిరిగా పనిచేస్తుంది.